హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ యొక్క గమ్యస్థానం చెప్పేదే ఉంది. వెనకాల చూసారుగా, అదిగో చార్మినార్. మరి ఒకప్పుడు హైదరాబాద్ అంటే వెంటనే గుర్తొచ్చేది గోల్కొండ కోట, చార్మినార్ కదా. మరి అటువంటి ఈ చార్మినార్ని ఈరోజు మరి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, రండి. చార్మినార్ ఎక్కుదామని బయలుదేరిపోయాను, లైన్లో నిలబడ్డాను. తీరా చూస్తే బ్యాగ్ అలౌడ్ నాట్ అలౌడ్ అంటున్నాడు. ఎక్కడ పెట్టాలంటే అదిగో ముందున్నది ఎస్ఎస్ పెరల్స్. చార్మినార్ ముందే రైట్ సైడ్కి గల్లీలో ఉందన్నమాట. ఇది ఇక్కడ గల్లీలో మినిమం ఛార్జ్ తీసుకుని అతను మన లగేజ్ని గంటకే ఉంటుంది, గంటకి 20 రూపాయలు అనమాట. ఆ లగేజీ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మన సెల్ ఫోన్లో మొబైల్ అలౌ చేస్తారు, కానీ బ్యాగ్ మాత్రం అలౌ చేయట్లేదు చార్మినార్లోకి. సో ఇక్కడ మన యొక్క లగేజ్ పెట్టవలసి ఉంటుంది. ఎదర ఫౌంటైన్ ఉంది, అంతవరకే వెహికల్స్ వెళ్తాయి. ఇదిగో కార్లు, ఆటోలు ఇదిగో ఈ ఫౌంటైన్ వరకే వెళ్తాయి. అయితే మన కారు వేసుకొచ్చామా, కారు పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలో తెలియదు, తలకాయ కొట్టుకోవాలన్నమాట, చాలా కష్టం. చార్మినార్ వెనకకు వచ్చేటప్పటికీ ఇక్కడ భాగ్యలక్ష్మి మందిర్ అని కనపడింది. చార్మినార్ ఆనుకుని భాగ్యలక్ష్మి మందిర్, వావ్, అమ్మవారి ఆలయం. నిజంగా ఇది కదా హిందూ ముస్లిం భాయి భాయి అనేటటువంటి తత్వానికి చక్కని ఉదాహరణగా మరి ఈ ఆలయము ఇక్కడ ఉంది. ఆ పూర్వకాలంలో భాగ్యనగరం అని పిలవడానికి కూడా కారణం ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి అని ఒక కథనం అయితే ఉంది. అసలు ఈ చార్మినార్ ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు చూద్దాం. చార్మినార్ని సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అతని భార్య భాగమతి గౌరవార్థం 1591లో నిర్మించబడిందని చెప్తారు. ఈ చతురస్రాకార నిర్మాణం 4 స్తంభాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో నిర్మించబడింది. అయితే చార్మినార్ నిర్మాణం వెనుక అసలు కారణం మాత్రం ఇంకా మనకి తెలియరాలేదు. అయితే ఆ నిర్మాణానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం ఇప్పుడు. ఎక్కువ మంది నమ్మకం ప్రకారం చార్మినార్ను ఆ కాలంలో నగరం మొత్తాన్ని అతలాకుతలం చేసిన ప్లేగ్ వ్యాధి నిర్మూలనను గుర్తించడానికి నిర్మించబడింది అని చెప్తారు. తన ప్రజలు బాధపడుతున్న ఈ ప్లేగ్ వ్యాధి అంతం కావాలని సుల్తాన్ ప్రార్థించాడని నమ్ముతారు. అందువల్ల ప్లేగ్ వ్యాధి అంతమవడంతో అతను అల్లాహ్కు నివాళిగా చార్మినార్ని నిర్మించాడని ఒక కథనం ఉంది. 4 స్తంభాలు కూడా ఇస్లాం యొక్క మొదటి 4 ఖలీఫాలకు అంకితం చేయబడ్డాయి. ఇక మరొక కథనం ప్రకారం కర్బలా యుద్ధంలో తన ప్రాణాలను కోల్పోయిన ప్రవక్త మహమ్మద్ అల్లుడు జ్ఞాపకార్థం దీనిని నిర్మించారని చెప్తారు. 3వ కథనం ప్రకారం చార్మినార్ ఉన్న ప్రదేశం సుల్తాన్ తనకు కాబోయే భార్య భాగమతిని మొదటిసారి చూసిన ప్రదేశం అని కూడా